హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనకు రీసెంట్ గా న్యూస్ పేపర్లో అయితే ఆర్టికల్ రావడం జరిగింది అనమాట. సో దీని గురించి అంటే విఆర్ఓ నోటిఫికేషన్ అసలు ఉందా లేదా, చాలా మంది కూడా అదొక డౌట్. సో ఎవరైతే లాస్ట్ టైం గా వర్క్ చేసిన విఆర్ఓలని విఆర్ఏలని విలేజ్ లెవెల్ ఆఫీసర్ గా విఎల్ఓ గా అపాయింట్మెంట్ చేస్తారా అని చెప్పి చాలా మంది రకరకాలుగా అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీ ప్రతి డౌట్ కూడా నేను క్లియర్ చేస్తాను. సో ఫస్ట్ మనకు వచ్చేసి అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మనకి వాళ్ళు భర్తీ చేస్తామన్నది 10,954. అంటే అప్రాక్సిమేట్ గా మనకి 11,000 వేకెన్సీ. అంటే ప్రతి గ్రామానికి ఒక విలేజ్ లెవెల్ ఆఫీసర్ ఉండాలని చెప్పి గవర్నమెంట్ అయితే చాలా రోజుల నుంచి దీని మీద వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. సో నేను కూడా రైల్వే పోలీస్ గ్రూప్స్ రీసెంట్ గా జరిగిన గ్రూప్ 4 లో కూడా 180+ స్కోర్ అయితే సాధించడం జరిగింది అనమాట. సో 3 ఉద్యోగాలు సాధించే అనుభవం, 10 years ప్లస్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో ఈ వీడియో అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం సో నేను మీకైతే షేర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అయితే మనకి ఫస్ట్ నోటిఫికేషన్ కంటే చెప్పుకునే కంటే ముందు కూడా మనకి అసలు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు విఆర్ఓ ఎవరైతే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సో విఆర్ఓలు ఉన్నారో వాళ్ళ ఆప్షన్స్ పెట్టుకుంది 3,534 మంది. సో బిల్లింగ్ అనమాట. సో గూగుల్ ఫామ్ లో ఫిల్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసరికి విఆర్ఏ. సో ఎవరైతే విఆర్ఏగా వర్క్ చేస్తున్న వాళ్ళు 5,987 మంది వాళ్ళు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సో వీఆర్ ఇంట్రెస్టెడ్ టు ద జాబ్ అని చెప్పేసి. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న పోస్టులు ఏమో 10,954. సో వీళ్ళు అప్రాక్సిమేట్ చూసుకుంటే 9,000 చిల్లర ఉంటున్నారు. కదా 9,000 చేంజ్ వీళ్ళతోనే ఉంటారు కదా. నోటిఫికేషన్ వస్తుందా రాదా, మేము ప్రిపేర్ అవ్వాలన్నా వద్దా అని చెప్పి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండడం జరిగింది. అయితే అక్కడ గవర్నమెంట్ ఒక మెన్షన్ చేయడం జరిగింది. కండిషన్ ఏంటంటే ఎలిజిబిలిటీ ఉండి వాళ్ళకి ఆ క్యాపబిలిటీ ఉండి నాకు తెలిసి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టకపోవచ్చు. దట్ ఈస్ సెకండరీ ఇష్యూ. చాలా మంది కూడా ఎగ్జామ్ పెట్టి మళ్ళీ తీసుకుంటామని చెప్పి అంటారు. బట్ నాకు తెలిసినంత వరకు అఫీషియల్ గా అయితే అది ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ చేయలేదు. సో వాళ్ళు కూడా వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ బట్టి కొంతమంది 10th ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంటర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇలా డిఫరెంట్ అకాడమిక్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా ఎవరైతే అన్విల్లింగ్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. మీరు ఇక్కడ అప్లై చేసిన ఈ 9,500 చేంజ్ వాళ్ళకు అందరికీ ఉన్న పోస్టులు 100% ఇవ్వరు, ఖచ్చితంగా ఇవ్వరు. అలా అని చెప్పి వీళ్ళకి ఎవ్వరికి ఇవ్వరు అంటే అలా అని కాదు. ఒక 50% అయినా వరస్ట్ కేసులో ఒక 50% అయినా సరే ఇప్పుడు మనకు 10,000 చేంజ్ ఏదైతే 10,900 పోస్టులు ఉన్నాయో ఇందులో ఒక 50% అయినా సరే ఈ విఆర్ఓలకు కానీ విఆర్ఏలకు కానీ ఎవరికైతే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉన్నదో వాళ్ళనైతే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో నేను కూడా దగ్గర చూస్తున్నాను కాబట్టి మీకు నాకున్న అవగాహనతో చెప్తున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసరికల్లా మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పరిస్థితి ఏంటి సార్, అసలు ఉందా లేదా? సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పరిస్థితి ఏంది? మరి జాబ్ క్యాలెండర్ అన్నారు, అదంటే అటకెక్కింది. సో రిజల్ట్స్ ఇస్తున్నారు, మళ్ళీ దాని తర్వాత ఏమైనా ప్రాసెస్ జరుగుతుందా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో ఈ 10,954ల ఇక్కడ మనం చెప్పుకున్న విధంగా ఆల్మోస్ట్ 9,000 మంది ఉంటే అందరం తీసుకోపోవచ్చు. ఒక 5,000 మంది పైగా వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ ప్రకారం వాళ్ళకున్న టాలెంట్ ప్రకారం గవర్నమెంట్ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి తీసుకుంటుందా లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది సెకండరీ ఇష్యూ. ఎందుకంటే ఇది అఫీషియల్ గా ఎక్కడ అనౌన్స్ చేయలేదు కాబట్టి సో దాని గురించి మనకు సెకండరీ. ఇందులో ఉన్న వాళ్ళైతే అందరినీ 100% తీసుకోరు. ఎందుకంటే క్వాలిఫికేషన్ ఉండాలి, వాళ్ళ రిక్వైర్మెంట్ అన్ని ఉండాలి. ఇది ఒక 50 to 60% తీసుకున్నా సరే మీకు ఖచ్చితంగా వేకెన్సీస్ ఏదైతే ఈ 10,954 ఉన్నదో వరస్ట్ కేసులో ఒక 5,000 పోస్టులు అయినా సరే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పోస్ట్ భర్తీ చేయడానికి ఆస్కారం 99% ఉంది. ఓకేనా. అంతే తప్పిస్తే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ విలేజ్ లెవెల్ ఆఫీసర్ ఇవ్వడానికి రెడీగా కూడా లేదు. ఓకేనా. వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎవరికి విల్లింగ్ ఉంది, ఇవన్నీ చూసుకుంటది. సో అట్ వరస్ట్ సిచ్యువేషన్ ఈ ఉన్న 10,954 5,954 పోస్టులు ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో అంటే విఆర్ఓ కానీ విఆర్ఏ నుంచి తీసుకున్నా సరే 5,000 పైచిలుకు ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎగ్జామ్ పెట్టి తీసుకోవడానికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇది మనకు ఉగాదికి భూభారతి అనేది చట్టం అయితే వస్తుందని చెప్పేసి మనకు మినిస్టర్ గారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రీసెంట్ గా మనకి న్యూస్ లో కూడా చెప్పడం జరిగింది. సో అంటే ఒక 1 month అంటే ఈ మంత్ ఏంది మనకి గ్రూప్ 1 అయితే గ్రూప్ 2 అయితే గ్రూప్ 3 రిజల్ట్స్. సో రేపు 10th నుంచి 18th వరకు వీళ్ళది అయిపోతుంది. అన్ని ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ మెజారిటీ ఉన్న ఎగ్జామ్స్ రిజల్ట్స్ అన్ని కూడా ఇచ్చేస్తారు. వాళ్ళ యొక్క ప్రాసెస్ అనేది ఏప్రిల్ మే వరకు జరగవచ్చు. వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ 1:2 పిలుస్తారు కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాట్ ఎవర్ ఇట్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత
ఫ్రెష్ గా నోటిఫికేషన్ వీళ్ళు ఇవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా నాకు తెలిసి మే ఆర్ జూన్ లో అంటే మనకి ఇక్కడ ఒకటి వచ్చిన డౌట్ ఏంటంటే పంచాయత్ ఎలక్షన్స్ ఉన్నాయి, అవునా కదా? సో ఈ పంచాయత్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్ అన్నప్పుడు ఎస్ ఖచ్చితంగా ఉన్నాయి. వాటి దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే మనకు హామీ ఇచ్చిందో అంటే జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఖచ్చితంగా చెప్పేసి ఇప్పటి వరకు ఇవ్వలేదు కాబట్టి ఐ హోప్ వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్ కి వెళ్ళే కంటే ముందే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం కానీ ఈ యొక్క విలేజ్ లెవెల్ ఆఫీసర్ పిఎల్ఓ విలేజ్ లెవెల్ ఆఫీసర్ అయితేంది సో వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కానీ అఫీషియల్ జాబ్ క్యాలెండర్లు కానీ ఖచ్చితంగా మెన్షన్ చేయడానికి అవకాశం ఉంది. సో మన ఫర్ సపోజ్ అనుకుందాం వరస్ట్ కేసులా మనం అనుకున్న వేకెన్సీస్ కంటే తక్కువ ఇచ్చినా సరే మనకి ఉన్న అవకాశాలు ఏంటిది, ఇప్పుడు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఫస్ట్ నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి విలేజ్ లెవెల్ ఆఫీసర్, దీన్నే VR1 కూడా మనం పిలుస్తుంది. దీనికి ఇప్పుడు రీసెంట్ గా పేరు మారుస్తూ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా టెక్నికల్ గా ఏదైనా సరే అదేవిధంగా నెక్స్ట్ గ్రూప్స్ కూడా ఏదైతే గ్రూప్ 1 కానీ 2 కానీ 3 కానీ ఈ 4నే తీసుకెళ్లి 3కి కలుపుతామని చెప్పడం జరిగింది. దీంతో పాటుగా మీకు టెక్నికల్ డిపార్ట్మెంట్ పోస్టులు ఏవైనా సరే ఏఈ కానీ ఏడబ్ల్యూ కానీ జేఎల్ కానీ సో వీటికి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి డిఎస్సి కానీ డిఎస్సి కూడా 10,000 పైచిలుక వేస్తామని చెప్తున్నారు, 5,000 10,000 వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మెనీ, మనకి నోటిఫికేషన్స్ అయితే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకోసమే మన ప్రిపరేషన్ అట్లీస్ట్ ఇది ఒక హోప్ అనేది ఉంది. ఎస్ ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందని హోప్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడంలో తప్పేమీ లేదు, ఓకేనా? సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి సిన్సియర్ గా అనుకుంటున్న వాళ్ళకి కిరణ్ స్టడీస్ యాప్ నుంచి ప్లే స్టోర్ నుంచి కిరణ్ స్టడీస్ యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే 50,000 పైగా డౌన్లోడర్స్ ఉంటారు. సో కంప్లీట్ కోర్సు విలేజ్ లెవెల్ ఆఫీసర్ సంబంధించి అదే మీకు కానిస్టేబుల్ ఎస్ఐ సంబంధించి రైల్వేకి అన్ని కోర్సెస్ ఉంటాయి. విలేజ్ లెవెల్ ఆఫీసర్ సంబంధించి అప్డేటెడ్ కంటెంట్ 999 రూపీస్ తోటి 6 months వ్యాలిడ్ తోటి బైలింగ్వల్ అనమాట క్లాసెస్, తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో ఉంటది. అండ్ పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఇంపార్టెంట్ ఉంటాయి. అన్ని కూడా అప్డేటెడ్ క్లాసెస్ అన్నమాట. మీరు యాప్ కూడా డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియో చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. 999 తోటి 6 months వ్యాలిడ్ తోటి ప్రిపేర్ అయితే వాట్ ఈస్ ద బెనిఫిట్ సార్? ఏంటి సార్ బెనిఫిట్ అంటే మీకు ఈ క్లాసెస్ లా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ సైన్స్ కానివ్వండి. సో తెలంగాణ మూమెంట్ డిఫరెంట్ ఫ్యాకల్టీస్ అయితేంది. సో ప్రతి ఒక్కటి కూడా మీకు బేసిక్ నుంచి ఎగ్జామ్ ఓరియంటెడ్, ఎందుకంటే ఇవన్నీ కూడా రీసెంట్ గా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే గ్రూప్ 1, 2, 3 అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రీసెంట్ గా రికార్డ్ చేసి మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి అప్డేటెడ్ కంటెంట్ తోటి మీ ముందుకు రావడం జరుగుతుంది. మీకు డౌట్ ఉంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియో చూసి మీకు నచ్చితేనే జాయిన్ అయ్యి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి. సో నాకేం అర్హత ఉంది సార్ అంటే నేను మీకు అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీని అనమాట. సో నాకు రీసెంట్ గా ఏదైతే మన తెలంగాణ గవర్నమెంట్ గ్రూప్ 4 లా 180+ చేంజ్ అప్రాక్సిమేట్లీ గుర్తులేదు కానీ 180+ స్కోర్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట. దాంతో కాకుండా నాకు ఫస్ట్ రైల్వేలో జాబ్ రావడం జరిగింది. దాని తర్వాత పోలీస్ కూడా తెలంగాణ పోలీస్ కూడా జాబ్ రావడం జరిగింది నాకు, కానిస్టేబుల్ సివిల్ గా. నెక్స్ట్ గ్రూప్ 4 కూడా. ఈ 3 ఉద్యోగాలు సాధించే అనుభవంతో పాటుగా నాకు 10 years+ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు ఒకసారి కిరణ్ స్టడీస్ యాప్ లోకి వెళ్తే రైల్వేకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. అదేవిధంగా మిగతా సంబంధించి అన్ని క్లాసెస్ కూడా NCERT సైన్స్. సో మీకు ఏంటంటే సైన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకోసమే మీకు NCERT సైన్స్ క్లాసెస్ కూడా కిరణ్ స్టడీస్ యాప్ లా మీకు అందించడం అయితే జరిగింది అనమాట. సో ప్రతి ఒక్కటి కూడా ఇంత తక్కువ అమౌంట్ కే బెస్ట్ కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఇంకా మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియోస్ చూడండి, మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. సో నోటిఫికేషన్స్ అయితే విలేజ్ లెవెల్ ఆఫీసర్ సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టుగా 10,954 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయరు 100%. ఎందుకంటే వాళ్ళే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఉన్న స్కిల్స్ ఉన్న వాళ్ళని డైరెక్ట్ గా మేము తీసుకుంటాం. ఏదైతే ఫార్మర్ గా వర్క్ చేసిన వాళ్ళు VRO కానీ VRI కానీ తీసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటాం అని చెప్పారు. అండ్ రిమైనింగ్ పోస్టులకి ఖచ్చితంగా నేను చెప్పినట్టు 5,000 ఎగ్జాక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో లిటిల్ బిట్ అమౌంట్ చేంజ్ ఉన్నా సరే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. అట్లీస్ట్ దానికోసం ప్రిపేర్ అయినా సరే ఇన్కమింగ్ నోటిఫికేషన్స్ అనేది SI కానీ కానిస్టేబుల్ కానీ మళ్ళీ అగైన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఒకవేళ మీరు టీచర్ జాబ్స్ కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే DS కానీ DSC కానివ్వండి JL కానివ్వండి. సో ఇలా కంప్లీట్ గా అన్ని వాటికి కూడా ఉపయోగపడుతుంది. అన్ని కూడా అప్డేటెడ్ క్లాసెస్, ఓల్డ్ వీడియోస్ తెచ్చి మీకు పెట్టడం కాదనమాట.
ఓకేనా? సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా విలేజ్ లెవెల్ ఆఫీసర్ నుంచి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఎన్ని పోస్టులు అనేది సో లేటర్ దే విల్ బి డిసైడెడ్ ఎట్ వెరీ సూన్. సో నో నీడ్ టు వరీ. ఫస్ట్ మీరు కాన్సెప్ట్, మీరు ఫోకస్ చేయాల్సింది కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఒకవేళ ఎవరైతే ఈ మార్చి 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు గ్రూప్ 1, 2, 3 రిజల్ట్స్ తో పాటు సోషల్ వెల్ఫేర్ ఆఫీసరు, ఎక్స్టెన్షన్ ఆఫీసరు ఏదైతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇన్ కేస్ మీరు కనుక సెలెక్ట్ అయితే వెరీ హ్యాపీ. ఇన్ కేస్ ఎవరైనా సరే సెలెక్ట్ కాకపోతే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి నేను ప్రిపేర్ అవుతున్నాను అనుకున్న వాళ్ళు సిన్సియర్ గా సీరియస్ గా మీ రిజల్ట్స్ చూసుకున్న తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లేదు సార్ మీ ప్రిపరేషన్ వద్దనుకుంటే కంప్లీట్ గా వదిలిపెట్టండి, నచ్చిన ఫీల్డ్కి వెళ్ళండి. ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి. లైఫ్ అనేది మనకి లైఫ్ ఒకటేసారి అనుకుంటాం కాబట్టి మనకు వచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలని తప్పిస్తే మిస్యూజ్ చేసుకొని సో ఇలా రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళి అవసరంగా మన లైఫ్ ని స్పాయిల్ చేసుకోవద్దు. ప్రిపేర్ అవ్వాలనుకుంటే సిన్సియర్ గా ప్రిపేర్ గా, లేదంటే వదిలిపెట్టి మీకు నచ్చిన ఫండ్కి వెళ్ళండి, నచ్చిన వర్క్ చేయండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కంప్లీట్ గా క్లాసెస్ అనే డెమో వీడియోస్ చూసి మీకు నచ్చితే వెంటనే జాయిన్ అవ్వండి. ఈ ఆఫర్ అనేది లిమిటెడ్ స్టూడెంట్స్ కి మాత్రమే ఉంటుంది కాబట్టి హోప్ యూ విల్ బి యూటిలైజ్ దిస్ బెస్ట్ ఆపర్చునిటీ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.